అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 86. ఈ ప్రపంచంలో ఉన్న మనిషి క్లిష్టమైన వాటిని, కఠినమైన వాటిని సరిగ్గానే అర్థం చేసుకుంటున్నాడు. అలా అర్థం చేసుకోవడానికి నిజంగానే సరిగ్గా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సులభమైన వాటిని పట్టుకోవడంలో అతను చాలా అవస్థపడుతున్నాడు. అది మైండ్ యొక్క స్వభావం. తక్షణం దొరికేదాన్ని అతను తప్పుగానే పట్టుకుంటాడు. కొంతకాలం తర్వాత దొరికేదాన్ని ప్రణాళిక వేసుకొని సరిగ్గానే పట్టుకుంటాడు. మనిషి ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని అతను ఎప్పుడూ సరిగ్గానే దొరికించుకుంటున్నాడు తన ఇంట్లో. కానీ అలవోకగా కొనుక్కున్న సూదిని అతను ఎప్పుడు మర్చిపోతున్నాడు. సో మనిషికున్న మనసుకున్న ఒక మూల స్వభావం అది. ఈ క్షణం ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని చూడడంలో మనసు ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటుంది. ఏదో చేస్తే తప్ప సాధించలేం అన్న ఒకానొక ధారణతో బందీ అయిన మనిషి ఏమి చేయకుండా ఏదైనా వస్తుంది, చేయకుండానే అది అప్పటికే నీలో ఉంది అన్నప్పుడు నమ్మడానికి చాలా అవస్థపడతాడు. సో అష్టవక్రుడి యొక్క సూత్రాలు సాధనకు అతీతం. ఈ చిన్న విషయం చాలామందికి అర్థం అయ్యే అవకాశం లేదు. ఎందుకు? మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చేసే ప్రతి దాంట్లోనూ సాధన ఉంది, ప్రయత్నం ఉంది, సంఘర్షణ ఉంది, చెమట ఉంది, బాధ ఉంది, అరుపులున్నాయి, కేకలున్నాయి. ఇవేవీ లేకుండా నిశ్శబ్దంగా ఒక మనిషి ఆత్మానందాన్ని పొందుతాడా? జీవితం యొక్క సారాంశాన్ని అతను అర్థం చేసుకోగలడా అనే విషయం మనిషి ఎప్పటికీ నమ్మలేడు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడు, ట్రైనింగ్, అంతులేని ట్రైనింగ్ నడుస్తుంది. కానీ అష్టవక్రుడు జస్ట్ సరిగ్గా చూడు అంటున్నాడు, పదే పదే చెప్తున్నాడు. నువ్వు నిజంగా మోక్షాన్ని పొందాలనుకుంటే అష్టవక్రుడు మార్గం. కలెక్టర్ అవ్వాలనుకున్నావు, డాక్టర్ అవ్వాలనుకున్నావు, ఒక సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనుకున్నావు, పొలిటీషియన్ అవ్వాలనుకున్నావు, అష్టవక్రుడు ఉపయోగపడ్డు. ఎందుకంటే అతను చెప్పే ప్రతి మాటకి నువ్వు చాలా విపరీతంగా జీవిస్తున్నావు. సో అష్టవక్రుడు దాని యొక్క సారము అష్టవక్ర సంహిత, అష్టవక్ర గీత. ఏమిటది? కర్మని వదిలిపెట్టకు, కర్తను వదిలిపెట్టు. కర్త భావన యొక్క అంతర్ధానమే ఆత్మజ్ఞానం, మోక్షం. కర్త భావన ఎప్పుడు వదిలేస్తావు? అది సాధన వల్ల వదిలేయడం కాదు. నేను చాలామందికి నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎలా వదిలిపెట్టాలి అంటే ఒక పెన్ ఇస్తాను, వదిలిపెట్టంటే వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టాలి. సరే, ఫిజికల్ రియాలిటీలో ఉంది కాబట్టి అట్లా వదిలిపెట్టావు. మనసులో వదిలావు చూడు. నువ్వు చేతిలో ఉన్నది వదిలేయాలన్నా కూడా మనసులో ఉన్నది వదిలేయాలి. సో అష్టవక్రుడి యొక్క సూత్రాలు ఇప్పుడున్న ప్రపంచంలో రకరకాల సంఘర్షణల బారిన పడ్డ మనిషికి వరదాయిని. కానీ ఆ విషయం మనిషి గుర్తించాలి కదా. అంతెందుకు, చెట్లు ఉన్నాయి, ప్రశాంతత ఉంది, చక్కటి గాలి ఉంది. మనిషి దాన్ని వదిలేసి ఆఫీసులోనే గడుపుతున్నాడు. సరే, అవసరం ఉంది కాదన్ను. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండి, నిశ్శబ్దంగా ఉండి, ఏకాంతంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రకరకాల విషయాల్లో తలదూర్చి, పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చి, ముఖాలు మార్చుకొని, ఛాలెంజ్లు చేసి, ఇట్లా మనిషి తన్ను తాను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు, చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న ఈ సూత్రాలు చాలా 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 మహత్వపూర్ణమైనవి. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను, దానికి కారణం ఉంది. అత్యంత సులువైనవి, అందుకే మహత్వపూర్ణమైనవి. ఎవడు ఆరోగ్యవంతుడు? ఎవడు అసలు సులభంగా శ్వాసిస్తాడు? ఎవడి శరీరం ఆరోగ్యంగా ఉంది? ఎవడు అతి సులభంగా పద్మాసనం వేసుకుంటాడు? ఎవడు ఆరోగ్యవంతుడు? ఎవడు అతి సులభంగా ప్రయత్నం లేకుండా, కష్టం లేకుండా నిద్రలోకి జారుకుంటాడు? నిద్రలోకి పోవడానికి 3 hours కష్టపడితే వాడు గ్రేట్ అని కాదు. అన్నం అరిగించుకోవడానికి 10 టాబ్లెట్లు మింగితే గ్రేట్ అని కాదు. శ్వాస వేరే ఒక ఎక్విప్మెంట్తో అతను పీలుస్తున్నాడు అనుకో, అతను ధనికుడు గ్రేట్ అని కాదు.
అదొక విక్షిప్తత, అతనికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అట్లాగే జీవించడానికి ఎవరైతే కష్టపడుతున్నారో దే హ్యావ్ ఆల్ మిస్అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో అష్టావక్రుడు ఈరోజు తన సూత్రంలో అద్భుతమైన కాంతి కుసుమాలు వెదజల్లుతున్నాడు. అష్టావక్రుడు అంటున్నాడు, నిర్ధ్యాతుం చేష్ఠితుం వాపి యచిత్తం న ప్రవర్తతే నిర్నిమిత్తమిదం కింతు నిర్ధ్యాయతి విచేష్టతే. అంటే జ్ఞాని అతని యొక్క చిత్తం నిష్క్రియాభావంతో సుస్థితంగా విరాజిల్లుతుంది. ఆ చిత్తం చేష్టలు చేయడానికి ప్రవృత్తం కాదు, అది సంకల్పరహితం, నిశ్చలం, సుస్థిరం. కానీ సంకల్పరహితంగా నిర్నిమిత్తంగా నానా ప్రకార చేష్టలు చేస్తూ ఉంటాడు. అతని చిత్తం పరమం, పవిత్రం, పరిశుద్ధం. ఆ స్వరూపంలో అది సుస్థిరం. సింపుల్, ప్లెయిన్ వాడుక భాష. నిష్క్రియాభావంతో విరాజిల్లుతుంటుంది. ఆ తర్వాత సంకల్పరహితంగా నిర్నిమిత్తంగా రకరకాల చేష్టలు చేస్తూ ఉంటాడు. దీని మధ్యన విరోధాభాష్యం చూడండి. సో చేయడానికి ఏదీ లేదు అని తెలుసుకొని ఆ సందర్భంలో తనకి ఏది సాధ్యమో అది చేస్తూ ఉంటాడు. ఇక జీవితంలో నేను చేసేది ఏమీ లేదు అని యోగి ప్రకటిస్తే దాని అర్థం ఏమీ చేయకుండా అట్లా ఉండిపోతున్నాడని కాదు. అలా చెప్పిన మరుక్షణమే ఇంత గంజి కాసుకొని తాగొచ్చు. అది చెప్పిన మరుక్షణమే ఎవరో అది ఎట్లా అండి అంటే 1 గంట వ్యాఖ్య చేయవచ్చు. కర్త లేడు, కర్తాభావన పోయింది. సో ఎవడైనా కర్మ చేస్తున్నాడు అంటే దానికి కారణం ద్వంద్వం అయితే ఒక విధంగా, దానికి కారణం ద్వంద్వాతీతం అయితే ఒక విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవడైనా ఒక వ్యక్తి ఏదో ఒక పూచిక పుల్ల ఇటు తీసి అటు పెట్టాడు, కర్మ చేశాడు. దానికి కారణం ద్వంద్వం అయితే అతను ఆ ఆకాంక్ష వల్ల, వేరే వాళ్ళు గుర్తించాలన్న కారణం వల్ల, ఇలా చేస్తే అతని జీవితంలో ఎదుగుదల ఉంటుందన్న ఆలోచన వల్ల చేసి ఉండవచ్చు. ఒకవేళ తను అనుకున్న దానికి విపరీతంగా గనుక జరిగిందనుకో అతను బాధపడే అవకాశం ఉంది. కానీ యోగి మానసిక స్థితి ద్వంద్వాతీతం. ఇక్కడి నుంచి పూచిక పుల్ల అటుపక్క పెడితే ఆ సందర్భంలో అటుపక్క పెట్టవలసిన సందర్భం వచ్చింది. సందర్భ జ్ఞానంలో నుంచి ఒక నిశ్చయ జ్ఞానంలో నుంచి అట్లా పెడతాడంతే. సో ఏది అవ్వాలని అనుకోని స్థితి ఆత్మజ్ఞానం. అక్కడి నుంచి నువ్వు మాట్లాడే మాట జ్ఞానం. అక్కడి నుంచి నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్తే ప్రవచనం. పాండిత్యం కాదు, ప్రవచనం. ప్రవచనం అంటే జస్ట్ పుస్తకాల్లో ఉన్నది చెప్పడమే అని అందరూ అనుకుంటున్నారు. నీ అనుభవాన్ని చెప్పడం నిజమైన ప్రవచనం. సో ఏదో అవ్వాలని ఆకాంక్ష ఉంటే నువ్వు ద్వంద్వంలో ఉన్నావు. ఎందుకంటే అవ్వాలనుకున్న స్థితి ఉంది, నువ్వు ఉన్నావు. ఏది అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నాను. నేను చెడుగా ఉండి మంచిగా అవ్వాలని ప్రయత్నం చేయడం లేదు. నేను మంచిగా ఉండి ఆ మంచి స్థితిలో నుంచి, ఆ మంచి స్థితి నుంచి కదులుతూ ఇంకొక మంచి స్థితికి చేరుకుంటున్నాను. ఓ కొండ ఎక్కుతున్నావు అనుకో, ఎక్కడెక్కినా కొండ ఎక్కినట్టే. ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కుతున్నా అనుకున్నావా, కర్తభావన వచ్చేసింది. ఎక్కడున్నా కొండ మీద ఉన్నట్టే అనుకున్నావా, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళుతున్నాను అనుకున్నావా, కర్తాభావన వచ్చింది, ద్వంద్వం వచ్చింది. నేను భూమి మీద కదులుతున్నాను అని తెలుసుకున్నావా, ద్వంద్వం పోయింది. ఎక్కడున్నా భూమి మీద ఉన్నట్టే. సో ఏది అవ్వాలని లేని స్థితి ఆత్మజ్ఞానం. ఇది రాసి పెట్టుకోండి. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, నిర్ధ్యాతుం చేష్టితుం వాపి యచ్చిత్తం న ప్రవర్తతే. ధ్యానరహితంగా రకరకాల పనులు చేస్తున్నట్టు కనిపించినప్పటికీ అతని కర్తాభావన లేకుండా అట్లా కదులుతున్నాడు. నిర్నిమిత్తమిదం కింతు నిర్ధ్యాయతి విచేష్టతే.
సో అందరి మధ్యనే ఉంటాడు, సంకల్పాలు వికల్పాలు ఏమీ చేయడు. ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం, అర్థం చేసుకోవాల్సింది. ప్రతి ఒక్క వ్యక్తి, చిన్న పిల్లవాడితో సహా, నిన్న మా మిత్రుడు వచ్చాడు, చిన్న పిల్లవాడు, వాళ్ళకి సైకిల్ తెచ్చుకున్నాడు, ఇద్దరం తొక్కుతున్నాం. అతని మనసులో ఒకటే ఆలోచన, పిల్లవాడి మనసులో, నాకంటే ఫాస్ట్గా తొక్కాలని. నేను మధ్యన ఒక చోట ఆపి చెప్పాను, ఇద్దరం కలిసి తొక్కుదాం కదా. లేదు, నిన్ను ఓడగొట్టాలంటున్నాడు. సో ఇలా ఆకాంక్ష మొదలవుతుంది. దానివల్ల ఏమొస్తుంది ఆ రసం? వాట్ ఈజ్ ఇట్ ఎ పర్సన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఇట్ బై డిఫీటింగ్ సంబడి? ఏమిటది? ఏదో తెలియని కిక్ వస్తుంది అనమాట. ఇది నిరంతరం కొనసాగుతుంది, డే ఇన్ డే అవుట్. తర్వాత కారు తీసి సైకిల్ అందులో పెట్టాలి. తనకు తెలుసు తను పెట్టలేడని, కానీ ఛాలెంజ్గా తీసుకున్నాడు, నేను పెడతా అంటాడు. ట్రై చేశాడు, నేను చెప్పాను పెట్టండి, పక్కకు జరగండి. అతను పెట్టలేకపోతున్నాడు. ఎవరన్నా హెల్ప్ చేస్తారా అని అడిగాడు. హెల్ప్ చేసి కొంచెం కారులో పెట్టిన తర్వాత అందరు పక్కకు జరగండి, నేనే లోపలికి తోస్తా అంటున్నాడు. సో అది తెలియని వయసు కాబట్టి అదంతా అందం. కానీ మనిషి తెలిసి చేస్తాడు చూడు, నేనే చేస్తాను, నేనే పెడతాను, నేనే మొదట ఇది చేయాలి, నేను చేసిందే కరెక్ట్, నేను ఒక్కడనే కరెక్ట్ చెప్తాను, నేనే సలహా ఇస్తాను, ఏ సినిమాకి వెళ్ళాలో నేనే చెప్తాను, ఏ బట్టలు కొనుక్కోవాలో నేనే చెప్తాను. ఈ నేను 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 దానివల్ల నీ అహంకారం యొక్క పరిపుష్టి జరుగుతుంది. ఏదో చేస్తున్నన్న భావన కలుగుతుంది, ఏదో చేస్తున్నావన్న భావన కలిగినందుకు ఏదో పొందుతున్నావన్న భావన కలుగుతుంది, ఏదో పొందుతున్నావన్న భావన కలిగినందుకు యాజ్ ఇఫ్ యూ ఎగ్జిస్ట్, ఈ భూమి మీద నువ్వు ఉన్నావన్న భావన కలుగుతుంది. కానీ జ్ఞాని అంటాడు, ఏమీ చేయండి. ఒకసారి బొకోజుని ఎవరు అడిగారు, మీరు ఎన్లైటెండ్ అవునా అంటే, నువ్వు ఏ పరిభాషలో అడిగావో తెలీదు, బట్ ఎస్. మరి ఎన్లైటెండ్ మ్యాన్ అయిన మీరు ఏం చేస్తారు అసలు త్రూ అవుట్ ద డే? అంటే అతని ఉద్దేశం ఏమిటి? ఏమైనా గొప్ప పనులు చేస్తారా? రకరకాల కర్మకాండలు, ఒక పెద్ద రాయి తీసి ఎట్టి పెట్టడం, ఎవ్వరికి సాధ్యంగా అతను చేయడము, ఇదే కదా. ఇప్పుడు ఎవరైనా ఒక ఉన్నత హోదా ఇచ్చాడంటే సామాన్య మానవుడు చేసింది అతను ఎందుకు చేస్తాడు? ఒక పెద్ద దేవాలయంలో పూజారి అందరి పూజారిలాగా ఎందుకు చేస్తాడు? అతని కర్మ వేరే ఉంటుంది, అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది, దానికి ఒక నియమావళి ఉంటుంది, దానికంటూ ఒక ప్రత్యేకమైన పూజా సామాగ్రి ఉంటుంది, దానికి ఒక ప్రత్యేక వేషధారణ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రత్యేకత తొణకిసలాడుతుండాలి. అప్పుడు కదా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి. ఉదాహరణకు పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కూతురుంది, ప్రత్యేకమైన వ్యక్తి ఎలా అయ్యాడు? ప్రత్యేకమైన వ్యక్తి ఎలా అయింది? ప్రత్యేకమైన చీర కట్టబడ్డది, ప్రత్యేకమైన నగలేయబడ్డే, ప్రత్యేకంగా మధుపర్కాలు కట్టబడ్డే, ప్రత్యేకంగా పీట వేయబడ్డది, ప్రత్యేకమైన ఆసనంలో కూర్చోబెట్టారు, ప్రత్యేకమైన ఒక తిథి పెట్టారు, ఒక వారం పెట్టారు. ఇవన్నీ రకరకాల ప్రత్యేకతల కలయికలు ఆ వ్యక్తి ప్రత్యేకం అనిపిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి పడుకున్నప్పుడు ఎలాంటి నగ్న శరీరము, పడుకున్నప్పుడు ఎలాంటి మనస్సు ఉందో, మెలకువలు అంతే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ మనం ప్రత్యేకత ఇస్తున్నాం, తద్వారా తను ప్రత్యేకంగా ఉన్నట్టు అనుకుంటున్నాడు. సో బొక్కుజు చెప్పాడు, నేను జ్ఞానోదయం పొందిన వ్యక్తినే. దాని అర్థం నా జీవితం పట్ల సంశయాలు పోయాయి, ప్రత్యేకతలు పోయాయి, ఇది సాధించాలన్న లక్ష్యం పోయింది. తద్వారా అక్కడి నుంచి నేను చెప్తున్నాను, అంటే నీ జ్ఞానోదయం ఏమిటో మాకు తెలియదు. ఒక పిట్టెంతో, ఒక చీమెంతో, ఒక చెట్టెంతో నేను అంతే. వాటికి సాధ్యమైనవి అవి, నాకు సాధ్యమైనవి నేను. ఏవి నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అత్యంత ఆవశ్యకమైనవో అవి సహజంగా చేస్తాను. సచ్ యాస్ ఆకలితో తింటాను, నిద్రొస్తే పడుకుంటాను, నడవాలనిపిస్తే నడుస్తాను, మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, ప్రాబబ్లీ ఏ పొలిటీషియన్, ఇదేమంత పెద్ద పని ఎవడన్నా చేస్తాడు. బొక్కుజు అన్నాడు, అలా అనిపిస్తుంది మీకు, నిజంగా ఇవి చేస్తే మీ జీవితం పరివర్తన జరుగుతుంది. సో అర్థం చేసుకోవడం కష్టం. నా దగ్గరకు ఒక మిత్రుడు వచ్చాడు, చాలా ధ్యానాలు, జపతపాదులు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి, బట్ లోపల ఏదో వ్యాక్యూమ్. నా దగ్గరికి రాగానే అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. నేను చిన్న చిటికేశాను, ఎందుకు అట్లా కూర్చున్నారు?
ఏదో భావనతో వచ్చారు. అన్ని భావనలు అన్ని ధారణలు వదిలేసి ఊరికే కూర్చోండి, లూజ్ అండ్ న్యాచురల్గా కూర్చోండి. శరీరాన్ని స్టిఫ్గా ఎంతసేపు పెడతారు మీరు? మీ అహంకారం వల్ల అట్లా పెడుతున్నారు అంతే. శరీరాన్ని వదులుగా ఉంచండి. నేను వదులుగానే ఉంచుతాను, అన్నీ వదులుగానే ఉన్నాయి. ఇప్పుడు మీ కాల్లో బొక్క ఉంటుంది, అది స్టిఫ్గానే ఉంటుంది. మీ జుట్టు లూజ్గానే ఉంటుంది. ఓవరాల్గా వదులుగా ఉండవలసింది. అట్లా కూర్చున్న తర్వాత చిన్న చర్చ వచ్చింది. ఏమిటి విషయం అంటే చెప్పాడు, నేను కొన్నేళ్లుగా ప్రతిరోజు గంట సేపు మెడిటేషన్ చేస్తాను. నా అంబిషన్ 2 hours చేయడం. మా గురువుగారు అట్లా చెప్పారు. నా చుట్టుపక్కల ఉన్న సత్సంగంలో అందరూ అదే చెప్తున్నారు, ఎంతసేపు మెడిటేషన్ చేశావు. కానీ మీ టాక్స్ విన్న తర్వాత ఎంతసేపు అన్నదే ప్రారంధం, ఎంతసేపు అన్నదే సమస్య, ఎంతసేపు అన్నదే అహంకారం అని నాకు అర్థమైంది. నేనేం చేయాలో చెప్పను. అరే బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏ ధ్యానాలు చేశావు, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత చక్కగా ఆడుకున్నావు, నీ నా భేదాలు లేని స్థితిలో ఉన్నావు, చక్కగా నిద్రపోయావు. మళ్ళీ ఒక్కసారి ఆ స్థితిని అనుభవించరాదు. నా కోసం 3 నెలలు అన్ని పనులు ఆపేసేయి. అంటే ఆపేయమని కాదు, ప్రత్యేకంగా చేస్తున్న ఇట్లాంటి పనులన్నీ. ఊరికే నిద్ర వస్తే పడుకో, ఆకలితే తిను, నడవాలనిపిస్తే నడువు. టెక్నాలజీ అట్లాంటివన్నీ అవసరం మేరకు వాడుకో. ఫోన్ వస్తే 1 సెకండ్ మాట్లాడి పక్కన పెట్టేసి నీతో నీవు ఉండు, నీతో నీవు రమించు, నీలో నీవు ఉండు, నీవై ఉండు. నిన్న వచ్చాడు, అది ఒక రికార్డింగ్ కూడా చేసి పెట్టాము. అది అసలు ఎంత హాయిగా ఉంది. నా మనసులో ఉన్న సంఘర్షణ అంతా పోయింది. నా కదలికల్లో ఒక నెమ్మదితనం వచ్చింది. నా శ్వాసలో ఒక సహజత్వం వచ్చింది. ఇలా ఎన్ని చెప్పాడు అన్న, ఇది ప్రవచనం, నువ్వు అనుభవించి చెప్తున్నావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సో చేసే మనిషి, చేస్తే తప్ప ఏది జరగదని నమ్ముకున్న మనిషి కొంతకాలం అన్ని పనులు ఆపి చూడాలి. ఆ తర్వాత అష్టావక్రుడు అంటున్నాడు, తత్వం యదార్థమాకర్ణ్య మందః ప్రాప్నోతి మూఢతా అథవా యాతి సంకోచ మమూఢః కోపి మూఢవత్. ఈ సూత్రం చాలా ప్రమాణం కలిగిన సూత్రం. ఇందులో ఒక రహస్యం ఉంది. సూత్రంలో మందుడైన అజ్ఞాని, మూఢుడైన అజ్ఞాని ఆత్మతత్వంలోని రహస్య ప్రబోధాన్ని ఉపనిషత్తుల ద్వారా, రకరకాల గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా విన్నప్పటికీ సంశయం, మూఢత్వాన్ని, అవివేకాన్ని వదులుకోలేడు. అజ్ఞానంతోనే జీవిస్తాడు. జ్ఞాని పైకి మూఢునిలా నటించినప్పటికీ, సంచరించినప్పటికీ అంతరంగంలో అంతులేని ప్రశాంతత అనుభవిస్తాడు. ఈ సూత్రం చాలా 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో సూక్ష్మమైన విషయాల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కఠినమైన విషయాల్ని తప్పుగా అర్థం చేసుకోడు మనిషి. సో ఎవడు అష్టావక్రుణ్ణి వింటే 2 రకాల మనుషులు మనకు తగులుతారు. అష్టావక్రుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటే కర్మను వదిలేస్తారు. ఎందుకు? అష్టావక్రుడు చెప్తున్న నిష్క్రియ కర్తాభావన వదిలేయి, లేకపోతే ధ్యానము లేదు, ఏకాగ్రత లేదు, నువ్వు సాధించేది లేదు, సంకల్ప వికల్పాలు వదిలేయి, నువ్వు ఏమీ చేయకుండానే సాధించబడ్డది మోక్షం, నీ సహజ స్వభావం, నిరంజనునిగా ఉండు, జస్ట్ సాక్షిగా ఉండిపో, విశ్వసాక్షి, సుఖం, సుఖీభవ. ఇవన్నీ విన్న తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నవాడు పని వదిలేస్తాడు, కర్మను వదిలేస్తాడు. ఏం లైఫ్లో ఏం సారం లేదని చెప్తున్నాడు, ఇంకెందుకు చేయాలి? కానీ అష్టావక్రుడు సరిగ్గా అర్థం చేసుకుంటే అతను కర్మను వదిలిపెట్టాడు, కర్తను వదిలేస్తాడు. సో ఎవడైతే కర్మను వదిలేశాడో, ఆ కర్మను వదిలేశాను అన్న కర్తాభావన మిగిలింది చూడు, వాడు మూఢుడు, వాడు అజ్ఞాని. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ వస్తువుల లోపట, ఈ పదవుల లోపట, ఈ మనుషులతో ఉన్న సంబంధాల లోపట ఎలాంటి సారము లేదు. అందుకే నేను నా రూములే ఉంటున్నా, బయటికి వస్తలేను. ఇది మూర్ఖత్వం. నేను నా చుట్టుపక్కల ఉన్న చాలామందికి చెప్తాను, మాట్లాడుకోవద్దు ఎక్కువ అంటే గంభీరంగా మారిపోతారు, మొహం మార్చుకుంటారు.
మాట్లాడమంటే అతిగా మాట్లాడేస్తారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. మాట్లాడొద్దంటే మాట్లాడొద్దని కాదు, ఎంత అవసరమో అంత మాట్లాడుకోవాలి. ఎంత అవసరమో తెలిస్తే కదా మొదట. సో ఎవడు మూఢుడు అంటే విషయాన్ని తప్పుగా పట్టుకునేవాడు, తప్పుగా అర్థం చేసుకునేవాడు, అక్కడతో ఆగకుండా అదే నిజమని నమ్మేవాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఒక ఆశ్రమంలో పడుతున్నాడు. పెద్ద పెద్ద పొద్దున్నే కూర్చుని పేపర్స్ రాస్తాడు. దేహాభిమానం పోవాలి, దేహాభిమానం పోవాలి, దేహాభిమానం పోవాలి, దేహాభిమానం పోవాలి. మధ్య మధ్య వెళ్ళి చల్లనీళ్ళ స్నానం చేస్తాడు. సెక్స్ థాట్ ఏదో వచ్చినట్టుంది. అమ్మాయిల వైపు తలెత్తి కూడా చూడ్డు. ఎంత రుగ్మత ఏర్పడ్డది, చివరికి చెల్లెల వైపు కూడా చూడ్డాలి. అమ్మాయి కదా, విక్షిప్తత, తప్పుగా అర్థం చేసుకున్నట్టు. దేహాభిమానం పోవాలని దేహం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాడు. దేహాన్ని ఎంత అవసరమో అంత వాడుకో, అదే దేహాభిమానం లేని స్థితి. వ్యామోహం లేని స్థితి అంటే ఎంత అవసరమో అంత వాడుకుంటున్నావు. వాసన లేని స్థితి చక్కటి ఎగ్జాంపుల్. నువ్వు తింటున్నావు, తినడం చాలా అనిపించింది, ఆపేసావు, నీకు వాసనరహితుడివి. కానీ సరిపోయినా తింటున్నావు చూడు, అక్కడ నీకు వాసన పట్టుకుంది అని. సో మూఢుడు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు, అదే నిజం అనుకుంటాడు, అందరికి అదే చెప్తాడు. వాడు గంగలు దుంకుతాడు, అందరినీ గంగలు నింపుతాడు. ముక్తి కోసం కాదు, కొట్టుకుపోయేటట్టు చేస్తాడు. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, మందుడైన అజ్ఞాని రకరకాల రహస్యాలు ఆత్మ ప్రబోధాన్ని గురువుల ద్వారా విని పుస్తకాల ద్వారా చదివినప్పటికీ అతని యొక్క అవివేకాన్ని వదులుకోలేడు. అతను తప్పుగానే వ్యాఖ్య చేస్తాడు. కానీ జ్ఞాని పైకి మూఢుడిలా కనిపిస్తాడు, కానీ లోపట చాలా ప్రశాంతతని అనుభవిస్తాడు. తనకి ఏ కర్మ సాధ్యమో అవన్నీ చేస్తూ ఉంటాడు. సో మూఢుడికి ఒక జ్ఞానికి చిన్న బైఫర్కేషన్ ఉంది. అంటే ప్రశాంతంగా నిద్రించే వ్యక్తి జ్ఞాని, కోమాలో ఉన్న వ్యక్తి వేరు. నేను మూఢుడు అనను, ఎగ్జాంపుల్గా చెప్పాను. మూఢుడు తనకు తెలుసని ప్రవర్తిస్తాడు పైన, కానీ లోపల ఏమీ తెలియదు. అందరి ముందు తను మెచ్చుకోబడాలని ప్రయత్నం చేస్తాడు. మూఢుడి మనసులో ద్వంద్వం ఉంది, ద్వైతం ఉంది. జ్ఞానికి ద్వంద్వము ద్వైతము లేదు. తనకి ఏది సాధ్యమో అది చేస్తాడు, చుప్చాప్ కూర్చుంటాడంతే. అతనిలో ఎలాంటి విక్షిప్తత లేదు. అలాంటి స్థితి ఉంది. సమస్య అంతా ఏమిటి? అసలు ఇలా ఉండడం ఏదో పుస్తకాల్లో ఒక క్యారెక్టర్కి సాధ్యం అనుకుంటారు. లేదు, నేను నా అనుభవంగా చెప్తున్నాను. నా గది నుంచి బయటికి వెళ్ళక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడన్నా మరీ అవసరమైతే ఎవరన్నా పదే ఫోన్ చేస్తే ఒకసారి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకొని వస్తాను. అక్కడికి వెళ్ళినా నా గదికి వెళ్ళినట్టు. ఏ వస్తువు ముట్టుకోను, ఏ వస్తువుని చూడను, ఏ పర్సనల్ విషయాలు మాట్లాడను. ఇక్కడ ఏం చేశానో అక్కడ అదే చేస్తాను. నా వైలిని తీసుకుని వెళ్తాను, అక్కడ కూడా ఊరికి 2 పాటలు వాయిస్తాను. అందుకే మెల్లమెల్లగా నన్ను పిలవడం మానేస్తారు. కానీ కొందరు గుర్తిస్తారు, వాళ్ళు మాత్రం పదే పిలుస్తారు. నేను వెళ్తాను. దానికి కారణం ఏమిటి? వెళ్ళినా వెళ్ళనట్టే, వాళ్ళు పిలిచినా పిలువనట్టే, అక్కడ ఉన్నా లేనట్టే. అక్కడ నేనున్నా వాళ్ళు నాకు ప్రత్యేకంగా పోగానే నీళ్ళు ఇవ్వడం కానీ ఏమి ఉండదు. నన్ను మర్చిపోవాలి. సో విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం చాలా ప్రమాదం. అష్టావక్రుడు తప్పుగా అర్థం చేసుకుని ఒక అవకాశాన్ని పదే ఇస్తాడు. నిన్ననే ఎవరో ఒక మిత్రురాలు ఫోన్ చేసింది. అష్టావక్రుడిని పరిపూర్ణంగా తప్పుగా అర్థం చేసుకొని ఇప్పటివరకు ఒక 100 ప్రశ్నలు వేసింది. నేను ఆశ్చర్యపోయాను, ఇలా ఎలా అర్థం చేసుకున్నాం? ఇప్పుడు సర్వసాక్షి సుఖీభవ్, విశ్వసాక్షి సుఖం చర్ అని చెప్పాడు కదా. ఇప్పుడు మా పిల్లవాడు పొయ్యిలో వేలు పెడుతున్నాడు, సాక్షిగా ఉండమంటారా అండి అని అడిగింది. నేను నిజంగా జరిగిందా ఇది? దయ్యం పోయి అతనికి ప్రమాదం జరుగుతుంటే ఆపు, మరి సాక్షిగా ఉండమన్నారు కదా. తప్పుగా అర్థం చేసుకుందాం. సాక్షిగా ఉండడం అంటే ఏమీ చేయకుండా ఉండమని కాదు. సో సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. నీ యొక్క మైండ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి కొంతకాలం సాక్షిగా ఉండు. ఆ తర్వాత మరి తిరిగి కర్మలోకి రావాల్సింది. ఎవరెస్ట్ శిఖరం మీద ఎవడు ఎల్లకాలం ఉండిపోడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అర్థం చేసుకుని మళ్ళీ నేల మీదకి రావాల్సిందే. ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలో దిగవలసిందే, కానీ ఈత వచ్చిన తర్వాత నిరంతరం నీళ్ళలో ఉండక్కర్లే. అట్లాగే సాక్షి భావన
మనసు యొక్క చరమస్థితిని అర్థం చేసుకోవడానికి, ధ్యానం యొక్క చరమస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక ప్రగాఢ అనుభూతి. సాక్షి భావన వేరే వాళ్ళు ఏం చేస్తున్నా చూడమని కాదు, వేరే వాళ్ళు ఏమన్నా చేస్తున్నప్పుడు నీ వస్తువో నీ మనిషో ఏదో పగిలినప్పుడు విడిపోయినప్పుడు నీ మనసులో జరిగే సంవేదనలు చూడమని. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? అష్టావక్రుడు ఏమీ చేయొద్దన్నాడు, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. అరే బాప్రే, అష్టావక్రుడు అట్లా చెప్పలేదు తల్లి. ఏది అత్యంత అవసరమో గుర్తించు, ఆ మాత్రం కర్తాభావం. నేను జాబ్ చేస్తున్నాను, నేను మాత్రమే జాబ్ చేస్తున్నాను, నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను తోపు, ఇట్లాంటి ఆలోచనలు వదిలే. ఎవ్రీడే మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ప్రతి హాఫ్ అన్ అవర్ ఒక చిన్న ప్రశ్న. అన్ని తప్పు నేను చెప్పాను, దయచేసి తిరిగి విను. సో మూర్ఖుడు ఏ విషయాన్ని పట్టుకున్నా అందులో మూర్ఖత్వమే చూస్తాడు. చేతికి బురదంటినవాడు బంగారం పట్టుకున్నా సరే దానికి బురదంటిస్తాడు. సో సరిగ్గా అర్థం చేసుకో. ఆ తర్వాత అష్టావక్రుడు చెప్తున్నాడు, ఏకాగ్రత నిరోధోవా మూఢై అభ్యాసతే భృశం ధీరాః కృత్యం న పశ్యంతి సుప్తవత్ స్వసదేశిత. రమణ మహర్షి చెప్పిన సారమంతా ఇందులో ఉంది. నిద్రలో సుషుప్తిలో నువ్వు అనుభవిస్తున్న పరమ సుఖం ఏదైతే ఉందో అది నీ నిజ స్వభావం, అదే మోక్షము, అదే ముక్తి, అదే జ్ఞానము, అదే చైతన్యము, అదే ఎరుక, అన్నీ అదే. కానీ అక్కడ నీవు లేవు. సో మెలకువలో ఆ స్థితి నువ్వు అనుభవిస్తే అదే మోక్షం, అదే ముక్తి, అదే జ్ఞానం అని చెప్పాడు. ఇది 100% సత్యం. అది నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఇర్రెలవెంట్. సో ఏకాగ్రత నిరోధావా మూఢై అంటే ఎవడైతే విషయాన్ని అర్థం చేసుకోలేదో అట్లాంటి వాడు ఏకాగ్రతను ఆశ్రయిస్తాడు. సమస్తాన్ని శత్రువు చేసుకుంటాడు. ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసా? సమస్తాన్ని నువ్వు శత్రువు చేసుకుని సమస్తంతో పోరాడుతూ ఒక్క విషయం మీదకి మనసు లగ్నం చేయడం. ఏకాగ్రత ఎక్కువసేపు పనికిరాదు. ఎందుకంటే ఏకాగ్రతలో అహంకారం యొక్క పరిపుష్టి ఉంది. సో అజ్ఞాని ఎవడు నిరంతరము ఏకాగ్రమై ఉండే ప్రయత్నం చేస్తాడు. అతని మనసు ఏకాగ్రం అవ్వట్లేదు, అతని మనసు నిలబడట్లేదు కాబట్టి ఏకాగ్రం. ఉదాహరణకి కాళ్ళు సరిగ్గా లేనివాడే సరిగ్గా నిలబడే ప్రయత్నం చేస్తాడు. తాగుబోతు మాత్రమే సరిగ్గా మాట్లాడాలని ట్రై చేస్తాడు. సరిగ్గా మాట్లాడేవాడు ప్రయత్నమే చేయడు, మాట్లాడతాడు. సో సహజంగా మనసు కూర్చున్న వాడికి ఏకాగ్రత ఎందుకు బాయ్సాబ్? సో ఏకాగ్రత, మొండిపట్టు, హఠం ఇదంతా అహంకారం యొక్క చేష్ట. ధీర కృత్యం న పశ్యంతి. కానీ ఎవడు ధీర పురుషుడు, ఎవడు జ్ఞాని అంటే నిద్రలో సుషుప్తిని అనుభవించినంత అలవోకగా మెలకువలోనూ ఉంటాడు. ఇప్పుడే నిద్ర లేచి కూర్చున్నట్టు హాయిగా ఉంటాడు నిరంతరం. ఇది నిజంగా నా అనుభవంగా చెప్తున్నా. మా శేఖర్ విన్సీ అని ఎప్పుడు ఈ మాట చెప్తాడు, అన్న నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా నీ వాయిస్ ఒకేలా ఉంటుంది, ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటిది చూడలేదు అంటాడు. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. బికాజ్ నా మనసులో కొన్ని సంవత్సరాలుగా ఏ బరువు లేదు, లక్ష్యము లేదు, వేరే వాడిని మోయడం లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, నా కులము లేదు, మతం లేదు. నిద్రలో ఏవేవి లేవో మెలకువలో అవన్నీ లేకుండా చూసుకుంటే గనక అంతకు మించిన గొప్ప సాధన లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి, గోడ మీద రాసి పెట్టుకోండి, వీలైతే టాటూ వేయండి. నిద్రలో సుషుప్తిలో ఎలా ఉన్నానో మెలకువలో అలా ఉంటాను. ఎలా? దానికి మార్గం ఏమిటి? నిద్రలో కులము లేదు, నిద్రలో మతము లేదు, నిద్రలో నువ్వు లేవు, ఆడలేదు, మొగలేదు, నిద్రలో నీ బంగారం లేదు. దాని అర్థం లేదని కాదు, నీకు దానికి సంబంధం లేదని. సో నిద్రలో ఒక్కొక్కసారి దుప్పటి కప్పుకుంటాం, అది అవసరం ఉంది కాబట్టి. నిద్రలో ముఖం మీద ఏదైనా వాళ్తే పక్కగా జరుపుతా, అవసరం ఉంది కాబట్టి. నిద్రలో ఎవరిదైనా చేయి తగిలితే తీసి పక్కకేస్తా. సో ఏదైతే అత్యయిత ఆవశ్యకం ఉందో అది ఉంటుందంతే, మిగతావన్నీ పక్కగా జరుగుతాయి. సో మెలకువలో కూడా ఇప్పుడు నువ్వు చాలా ధ్యానాలు గట్రా చేస్తున్నావు, మెలకువలో నీ కులం నీ మతం నీకు గుర్తుకుందనుకో,
ప్రపంచంలో అవన్నీ అవసరం కాదన్ను, కానీ దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనుకో, నీకు ఏమి అర్థం కాలేదన్న విషయం రాసిపెట్టుకో. సో మెలకువలో నిద్రాస్థితి, సుషుప్తిని అనుభవిస్తాడు జ్ఞాని. అష్టావకుడు చెప్తున్నాడు, నిద్రలో ఏకాగ్రత ఉందబ్బా, మెలకువలో ఏకాగ్రత. ఏకాగ్రమయ్యేటువంటి మనస్సు అట్లా ఏకాగ్రము చేసేవాడే అహంకారి. ద్వంద్వము ఏకాగ్రత తెలుసా మీకు? ఏకాగ్రంగా ఒకటి చేస్తున్నావంటే దానికి విపరీతంగా ఇంకేదో బయట ఉంది, దాని నుంచి మనసు తప్పించడానికి నువ్వు ఏకాగ్రం చేస్తున్నావు. దేని పట్ల వ్యామోహం లేకపోతే ఏకాగ్రత ఎందుకు? దేనికి ప్రత్యేకత ఇవ్వకపోతే ఏకాగ్రత ఎందుకు? జస్ట్ నీ పని నువ్వు చేస్తున్నావు, సాధించాలన్న లక్ష్యం లేకపోతే ఏకాగ్రత ఎందుకు? ఏకాగ్రత రెండు రకాలు. ద్వంద్వం వల్ల వచ్చే ఏకాగ్రతలో ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. సో అది ఏకాగ్రత, ఆగ్రహం ఉంది అందులో, నిజానికి ఏక ఉగ్రత అన్నారు దాన్ని. ఇక్కడ ఏకాగ్రత చల్లగా, అంటే అందులో వేరే దాని మీద ఫోకస్ తీసేసి దీని మీద పెట్టాలన్న ఆలోచన లేదు. ఏ పని చేస్తున్నావు అక్కడ మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉంది. సో ఇది ఏకాగ్రత అనే పదం వాడడానికి వీల్లేదు. అయినప్పటికీ మనకి పదాల అభావం ఉంది కాబట్టి ఆ పదం వాడుతున్నాం. సో ఇతరుల చింత లేకుండా లక్ష్యం ఒక్కదాన్ని ధ్యానించడం ఏకాగ్రత. ఏకాగ్రత కానీ చిత్త నిరోధం కానీ ఒకవేళ చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుందని భావించిన వాళ్ళు కొంతకాలం ఏకాగ్రతని అలవరచుకోవడం మంచిదే. ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటున్నావు, కాస్త ఏకాగ్రత అవసరం. ఎందుకంటే సైకిల్ ఇంకా నీకు చిక్కలేదు. సైకిల్ నీకు చిక్కిన మరుక్షణం ఏకాగ్రత అంతమైంది. ఒక సహజ ధ్యాస ఉంటుంది, ధ్యాస అన్నిటి మీద ఉంటుంది. నీ సైకిల్ మీద ఎంత ఉందో రోడ్డు మీద అంతే ఉంటుంది, ఎదురుగా వచ్చే వాహనం మీద. అందుకే అనేకాగ్రతతో పాటు సర్వం మీద ఎరుక విస్తరిస్తుంది. ఒక రకమైన సహజమైన అప్రమత్తత ఏర్పడుతుంది, జాగరూకత ఏర్పడుతుంది, అంతే. సో జ్ఞాని నిద్రలో ఎంత హాయిని అనుభవిస్తాడో మెలకువలోనూ అంత హాయిని అనుభవిస్తాడు. ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇది నిజంగా సత్యం. ఈ క్షణం అది అనుభవిస్తే మీకు చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను సాధించేది లేదు, కోల్పోయేది లేదు. వేరే వాడు ఉంటే కదా. ఇప్పుడు సాధించావు, ఎవ్వరు మెచ్చుకోకపోతే ఏమైనా సాధిస్తావా నువ్వు? ఒక వ్యక్తి విల్లు ఎక్కుపెట్టి ఒలింపిక్స్లో బాణం వేస్తున్నాడు. హఠాత్తుగా తెలిసింది ఒలింపిక్స్లో ఆ స్పోర్ట్స్ తీసేశారని. అతని పరిస్థితి ఏమిటి? బాణం వేస్తాడా? గుర్తింపు కోసం చేయడం అనేది ఒక రుగ్మత. ప్రపంచంలో దానికి చాలా విలువ ఉంది, నేనే చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు నాకు తెలుసు, అట్లాంటి వాళ్ళు నేను అభినందిస్తాను. టెక్స్ట్ మెసేజ్ కూడా పెడతాను, విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఊరికే పెడతాను అంతే. ఎందుకంటే ఇప్పుడు సత్యం చెప్తే జీవితాలు ఉల్టా పల్టా అయిపోతాయి. సత్యం చెప్పనా, నిన్ను గుర్తించేవాడు లేకపోతే అసలు నువ్వు సాధించాలన్న ఆశనే పోతుంది. నిజం. గుర్తించే వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత సాధించాలన్న ఒక కాంక్ష పుడుతుంది. నువ్వు చాలా పెద్ద అవార్డు తెచ్చుకున్నావు, ఎవ్వడు అప్రిషియేట్ చేయలేదనుకో, ఎవ్వడు తలెత్తి కూడా చూడలేదనుకో, నీకు ఇంట్రెస్ట్ పోతుంది. కానీ అష్టావకుడు చెప్తున్న పద్ధతిలో ఒకవేళ అది అతనికి ఆసక్తి కనుక ఉంటే, అదే స్వభావం అయితే ఎవరు చూసినా చూడకపోయినా అతను కొనసాగిస్తాడు. అష్టావక్రుడు సరిగ్గా అర్థం కాకపోతే నువ్వు నిష్క్రియాపరుడుగా మారే ప్రమాదం ఉంది. కర్తభావన వదిలిపెట్టకుండా అష్టావక్రుడు సరిగ్గా అర్థమైతే అన్ని పనులు చేస్తావు. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? పని అంటే ఒక సహజ సామరస్యపూర్వకమైన కదలిక. అందులో జయాపజయాలకు అస్సలు తావులేదు. నువ్వు ఒక సరితలా మారిపోతావు, నువ్వు ఒక సహజ నదీ ప్రవాహంలా మారిపోతావు, ఒక పిల్లగాలిలా మారిపోతావు. మారిపో, అప్రయత్నతలోకి రా. అక్కడి నుంచి ఒక్కడుగు ముందుకి, ఇక్కడ నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. రిసరసు వయస
మీ అందరూ నిద్రలో అనుభవించే ఆ సుషుప్తిని మెలకువలో కూడా అనుభవించడానికి చేసే చిన్న ప్రయత్నమే ఆధ్యాత్మికత అని చెబుతూ ఇక్కడి నుంచే మీ ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.